కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలా కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు సాయంత్రం నుండి మనకు మందిరములో ఉపవాస ప్రార్థనలు జరుగా నిశ్చయించి ప్రభు పాదాల చెంత ప్రార్థించున్నాము. మనము ప్రార్థించి కనిపెట్టిన రీతిగానే మరి సకాలానికి సేవకులను దేవుడు తీసుకురావడానికి ప్రభు సిద్ధపడి ఉన్నారు. కనుక ఆత్మీయులారా, మీరును త్వరితగతిని సిద్ధపడి దేవుని సన్నిధానానికి విచ్చేసి దైవ దీవెనలు పొందవలనని ప్రభువు పేరట మనవి చేయుచు ఉన్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనమును మొదలుకొని దగ్గరగా మనము 11 వరకున్న వచనాలను ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యమై 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నింపండి. మీ ఆదరణ, ఆశీర్వాదమును దయచేయండి. మీ హస్తాలకు మమ్ములను మేము అప్పగించుకొంచున్నాం. దైవ కృపను విస్తరింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ మోషేతో అంటున్నారు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము అంటున్నారు. దేవుడు తాను చేసిన సృష్టి అంతటిలో 5 దినములు ప్రభు సృష్టిని చేసి 6వ దినాన మనిషిని చేసి 7వ దినమును దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి 7వ దినాన ప్రభు విశ్రాంతి తీసుకున్నారు. అంటే పాత నిబంధన గ్రంథాన 7వ దినము అనగానే మనకు శనివారం గుర్తు చేసుకోవాలి.
దాన్ని మన పితరులు విశ్రాంతి దినముగా దానిని పరిగణలోకి తీసుకుని వారు పనిచేశారు. అయితే నిజానికి నూతన నిబంధనలో విశ్రాంతి దినము, ఆదివారం, ఆరాధన, అది విశ్రాంతి దినము. అయితే 6 దినాలు కష్టపడండి, 7వ దినమున విశ్రాంతి దినము యెహోవాకు అది ప్రతిష్ఠితమైనటువంటి దినము. అందులో ఒక కుమార్తె కానీ, ఒక కుమారుడు కానీ, దాసి కానీ, దాసుడు కానీ, కనీసం ఇండ్లలో ఉన్న ఏ పరదేశి కూడా పని చెయ్యొద్దు అని ప్రభువారు చెప్పారు. దేవునికి స్తోత్రం. కనీసం దాసుడు కూడా పని చేయొద్దు. ఎందుకంటే దేవుడు భూమి, ఆకాశమును, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినాన, అంటే మనుషునితో కలిపి 6 రోజులు, ఇక 7వ దినాన ప్రభువు విశ్రాంతి తీసుకున్నారు, విశ్రమించినారు. అయితే ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు చేసిన విషయం ఏంటంటే దాన్ని ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచారు. హల్లెలూయా. దేవుడు చేసిన పని ఏంటంటే ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. ఈ మాటలు వినుచున్నటువంటి ఆత్మీయులారా, మరి ఎంతోమందికి ఈ యొక్క ఆలోచన ఉంటుంది, ఒక్క ఆదివారం కూడా నేను మానకూడదు, తప్పకుండా ఎన్ని పనులు ఒత్తిళ్ళున్నా దేవుని సన్నిధిలో నేను గడిపిన తర్వాతే ఏదైనా అని కొందరికి మంచి ఆలోచన ఉండవచ్చు. కానీ అంతగా ఆలోచన చేసిన కొన్నిసార్లు ఆరాధనకు దూరంగా వెళ్ళిన అనుభవాలు కూడా కొందరికి ఉండొచ్చు. తప్పిపోకూడదు అనుకుంటున్నాను, కానీ తప్పిపోతున్నాను. మానకూడదు అనుకుంటున్నాను, మానేస్తున్నాను. ఏంటి సార్ ఇలాగైపోయింది? ఈ సంవత్సరం ఒక్క వారం కూడా మానకూడదు అనుకున్నాను, కానీ తొలగిపోయాను అనేటువంటి ఆలోచన కొందరికి వస్తుంది. నిజానికి పిల్లరా, మళ్ళా గుర్తు చేస్తున్నా, ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించారు. పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వదించినటువంటి దినమున నీవు ప్రభును స్తుతించి దాని యందున్న పరిశుద్ధతను, దానికి ఆధారమైన ప్రభువు ద్వారా వచ్చు కృపను, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం మానివేశారని అర్థం. రక్షించబడిన ఏ వ్యక్తి విశ్రాంతి దినానికి దూరంగా ఉండకూడదు. రక్షించబడినటువంటి ఏ వ్యక్తి విశ్రాంతి దినానికి దూరంగా ఉండకూడదు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ విశ్రాంతి దినాన నీవు దేవుని ఆశీర్వాదమును, దేవుని యందైన పరిశుద్ధతను కోల్పోచున్నావు అని అర్థం. ఎందుకంటే మరలా పునరుత్థాన దినము వరకు నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించే వరకు ఆయన శ్రేష్టమైన మాట నీకు దొరకదు కదా. ఆయన మాటలే కదా మనల్ని పరిశుద్ధపరిచేవి, ఆయన మాటలే కదా మనల్ని పవిత్రపరిచేవి, ఆయన మాటలే కదా మనల్ని శుద్ధీకరించేది. బహుశా మీకు అనిపించవచ్చు, మేము ఆరాధన అయితే మానేమండి, టీవీలో 4 ప్రసంగాలు చూసామండి. ఒక ఆమె ఎలాగే చెప్తున్నారు నాకు, ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే, పాస్టర్ గారు వద్దామనుకుని రెడీ అయ్యానండి, అప్పటికే సరిగ్గా వాక్యం చివరిలో ఉంటారు, వాక్యం స్టార్ట్ అయిపోద్ది, ఆ వాక్యం జరుగుతూ ఉంటుంది, ఆ కారణాన ఆ సగంలో వచ్చి వింటే వాక్యం ఏం అర్థం కాదు కదండి. అదే టీవీలో అయితే
మనకు దగ్గరగా 25-30 నిమిషాల్లో అయిపోద్దండి. అదే సమయంలో నేను ఇంట్లో గనక ఉంటే ఒక 2 ప్రసంగాలు వినొచ్చండి. అందుకే టీవీ దగ్గర ఆగిపోయానండి. స్తోత్రం. గొప్పవాళ్ళు కదా వాళ్ళు. అంటే టీవీ ప్రసంగం 25 నిమిషాలు ఉంటుంది, 3 నిమిషాలు యాడ్ అవుతుంది, 28 నిమిషాలు కట్ చేసేస్తారు. ఆమె చర్చిలో కూర్చుని వాక్యం వింటే ఈ సమయంలోపు 2-3 ప్రసంగాలు వినేస్తంట ఆమె. పిల్లరా, తెలివి ఉండాలి, అతికి తెలివి ఉండకూడదు. ఆశ ఉండాలి, దురాశగా మారకూడదు కదా. సంఘంలో యేసయ్య శిరస్సు అయి ఉన్నారు. ఆ సంఘానికి క్షేమమును అభివృద్ధిని దయచేస్తాడు ఆయన. సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన. సంఘము కొరకు పరిశుద్ధాత్మను పంపారు ఆయన. అదే సంఘం కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశారు ఆయన. అదే సంఘం కొరకు ఆయన తిరిగి మధ్యాకాశానికి రానై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంఘానికి దూరంగా ఉండి, ఆరాధనకు దూరంగా ఉండి, నేను వాక్యం వింటున్నాను, వాక్యంలో నడుచుకుంటున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను అంటే ఎలా కుదురుతుంది? యేసయ్య సంఘం కొరకు వస్తున్నారు. సంఘంలో చేర్చబడి పరిశుద్ధతను కాపాడుకున్న వారి కొరకు వస్తున్నారు తప్ప, నేను ఇండివిజువల్గా మందిరానికి వేరుగా భిన్నంగా తిరుగుతున్నానండి అన్న వారి కొరకు ఆయన రావట్లేదు. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఆదివారం ఆరాధన మానరాదు. ఒకవేళ నీ వేరు చోటుకి వెళ్ళావా, అక్కడ ఆరాధనలో నీవు పాల్గొనాలి. స్తోత్రం. ఏ ఆరాధన పోగొట్టుకోవద్దు. దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినంటారు. రాజు కన్నా గొప్పవాళ్ళమా మనం? ఆలోచించండి ఆత్మీయులారా, రాజు కన్నా గొప్పవారమా మనం? మరొక పర్యాయంలో మరి ప్రియులారా, నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంటారు కొరహు కుమారులు. వారికన్నా గొప్పవారమా మనం? మన ప్రభు అయిన యేసునకున్న వాడుకలలో ఒక వాడుక, విశ్రాంతి దినం తప్పకుండా ఆయన మందిరానికి వెళ్ళేవారు. మరి ఆయన పిల్లలుగా పిలువబడి మనం మందిరానికి ఎలా దూరంగా ఉంటాం? ఒప్పుకుందాం, స్థిరమైన తీర్మానం చేసుకుందాం. ఒక్క ఆదివారం కూడా మానక ప్రభు సన్నిధిలో ఉందాం. ప్రభు సహాయం చేయనుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.